తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. గుడ్ ఈవినింగ్ అందరికీ వచ్చేసి ఇక్కడ మీరు తేదీ అయితే చూసుకోవచ్చు. శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 30/9/2024 సోమవారం నాడు వచ్చేసి రైతు భరోసా అంటూ రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. దసరాకు అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ కొంచెం ముందే మనకు అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ చేయనుందని అయితే సమాచారం. రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికారికంగా ప్రకటన వెల్లడించనుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతల 15,000ను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్లు వ్యయం అవుతుందని అయితే అంచనా వేయడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం మార్గదర్శకాలు ఆందోళన. ఇక ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై అయితే రైతులైతే ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. 7.5 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే 7.5 ఎకరాలు సాగు చేస్తున్నారో రైతులు ఎవరైతే భూమి పట్టా అలాగే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలోనే చేసైతే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రభుత్వం అయితే దసరాకు భరోసా ఇస్తామని అంటూ అయితే మనకైతే స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. కొంచెం ముందుగానే డబ్బులు అయితే అందరి ఖాతాలో జమ చేయనుంది. పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతు భరోసా ఎంత ముఖ్యమో పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు. అవే మనకు పంటకైతే ఉపయోగపడే రైతులకైతే ఒక ఆనందం అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రైతు రుణమాఫీ 3 విడతలుగా అమలు చేశారు. ఇక అర్హులైన కొందరు రైతులకి రుణమాఫీ పూర్తి కాలేదు. దీంతో 4వ విడత రుణమాఫీగా వీరందరికీ నిధులు ఎప్పుడు అంటే మనకి ఏదైతే ఉందో ఇంకా పథకం లోపాలను సంధానించడానికి ఆలస్యమైనట్టు తెలుస్తుంది. కాక ఎవరైతే 4వ విడతలో ఎవరైతే మీరు అంటే ఇప్పుడు ఏదైతే మీకు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో 4వ విడతలో వచ్చేసి చాలా మందికి అయితే రుణమాఫీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అయితే మనకైతే పూర్తి సమాచారం అయితే ఎల్లుండి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఇక రైతు భరోసా పథకం ఏదైతే ఉందో లోపాలను సరిదిద్దడానికి ఆలస్యమైనట్లు అధికారులు అయితే పేర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం హయాంలో కొండలు గుట్టలు ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములలో వచ్చేసి రైతు భరోసా అందించబోం అయితే కీలకమైన అంశాలు అయితే మనకైతే నిలవనుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే త్వరలోనే రైతులకైతే అందించనుంది. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో రైతులకైతే చాలా మందికి అయితే రుణమాఫీ కాలేదు. 4వ విడతలో వచ్చేసి రైతు రుణమాఫీ అయితే మనకు కావాల్సి అయితే ఉంటుందన్నమాట. మరి మీకు రుణమాఫీ అయ్యిందా లేదా, అసలు మీరు ఎంత లోన్స్ తీసుకున్నారు బ్యాంకులలో వచ్చేసి పూర్తిగానైతే స్థాయిలో వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే అన్నమాట పూర్తి సమాచారం వచ్చేసి రైతులకు వచ్చేసి అయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో పండుగ నేపథ్యంలో వచ్చేసి మనకు డబ్బులు అయితే ఉపయోగపడుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం. కొంచెం 5 రోజుల ముందే మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అమలుపై అయితే మనకైతే దృష్టి అయితే సాగుతుందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి సోమవారం నాడు మనకు చూసుకున్నట్టయితే 30 గుంటల వారికి అయితే త్వరలోనే రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే 2, 3, 4, 6, 10, 15 ఎకరాల వారికి డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట. ఏదైతే 7.5 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ డబ్బులు పడినట్టయితే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం 2024 సంబంధించి ఇలానైతే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మెసేజ్ ద్వారా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్